ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తలను భార్యలు హత్యలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. పెళ్లికి ముందు ప్రేమలో పడ్డం లేదా పెళ్లి తర్వాత అక్రమ సంబంధాల కారణంగా పక్కా ప్రణాళిక ప్రకారం భర్తలను హత్యలు చేస్తున్నారు భార్యలు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువతి ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చింది. గత నెల 28న ఛాతీలో నొప్పితో భర్త చనిపోయాడని అందరికీ చెప్పినా పోలీసుల దర్యాప్తులో మాత్రం అసలు విషయాలు బయటపడ్డాయి. ఇక వివరాల్లోకి వెళితే, సిద్దిపేట పట్టణ టౌన్ సీఐ వి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం దుబ్బక్క మండలం చిన్న నిజాంపేటకు చెందిన 24 ఏళ్ల కోనాపురం చంద్రశేఖర్కు తోగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన 19 ఏళ్ల శ్యామలతో 2022 మార్చి 23న వివాహమైంది. గుడికందులకే చెందిన శివకుమార్తో గత 3 ఏళ్లుగా శ్యామల ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడి కారణంగా చంద్రశేఖర్ను పెళ్లి చేసుకున్న శ్యామల పెళ్లైన రోజు నుంచి చంద్రశేఖర్తో సరిగా లేదు. ప్రియుడు శివను మర్చిపోలేకపోయింది. దాంతో శ్యామల, శివలు చంద్రశేఖర్ను హత్య చేసేందుకు ప్రణాళిక వేశారు. చంద్రశేఖర్ను హతమార్చేందుకు గత ఏప్రిల్ 19న ఆహారంలో ఎలుకల మందు కలిపింది శ్యామల. అది తిన్న చంద్రశేఖర్ అస్వస్థతకు గురై హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు. ఆహారం తేడా కొట్టడంతోనే చంద్రశేఖర్ అస్వస్థతకు గురయ్యాడని అప్పుడందరూ అనుకున్నారు. ఆ స్కెచ్ ఫెయిల్ అవడంతో రెండోసారి పక్కా ప్రణాళికతో ఆలయంలో మొక్కు ఉందని చెప్పి ఏప్రిల్ 28న ద్విచక్ర వాహనంపై శ్యామల భర్తను తీసుకుని వెళ్లింది. ఏకాంతంగా గడుపుదామంటూ చంద్రశేఖర్ను శ్యామల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడే ఉన్న శివ, అతడి స్నేహితులు వారిని అడ్డుకున్నారు. ఆపై శివ, శ్యామల కలిసి తువాలు సాయంతో చంద్రశేఖర్ గొంతు నులిమి చంపేశారు. ఛాతీలో నొప్పితో చనిపోయాడని శ్యామల బంధువులకు చెప్పింది. అయితే అనుమానం వచ్చిన చంద్రశేఖర్ తల్లి, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి. నిందితులను ఆదివారం సిద్దిపేటలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఇక ఇదిలా ఉంటే, కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చలిమంట కోసం వేసిన మంటల్లో పడి ఓ వృద్ధురాలు చనిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ వినాల్సిందే. అది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నెకల్ గ్రామం. ఇక్కడే మాల బజారమ్మ అనే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో పాటు నివాసముంటోంది. ఈ మధ్యకాలంలో చలి తీవ్రత కాస్త పెరగడంతో ఆ వృద్ధురాలు సోమవారం వేకువజామున ఇంటి ముంగిట చలిమంట వేసుకున్నారు. అయితే చాలాసేపు బజారమ్మ ఆ చలిమంట వద్ద కూర్చుంది. అయితే ఉన్నట్టుండి ఆ వృద్ధురాలు పైకి లేచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే బజారమ్మ అదుపు తప్పి ఆ చలిమంటలో బోర్లా పడిపోయింది. ఆ క్షణంలో ఆమె మంటల్లో పడి కాలిపోయింది. దీంతో ఆమె పెద్దగా అరుపులు వేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బజారమ్మను కాపాడారు. ఆమె సగానికి పైగా కాలిపోయింది. దీంతో బజారమ్మ కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక 2 రోజుల పాటు చికిత్స పొందిన ఆ వృద్ధురాలు బుధవారం ప్రాణాలు కోల్పోయింది. బజారమ్మ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.